అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్ క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధమైంది. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అనంతపురం టవర్ క్లాక్ పీటీసీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 1965లో నిర్మించారు. 5 దశాబ్దాల తర్వాత బ్రిడ్జి అక్కడక్కడ దెబ్బతినడం, వాహనాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నేషనల్ హైవేస్ పై పరిధిలోని ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్ఎన్బి పరిధిలోకి తీసుకుని వచ్చింది. దీంతో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. దీంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా టవర్ క్లాక్ బ్రిడ్జి విస్తరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని భావించారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్రిడ్జిని 2020 నవంబర్లో నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2021 మే 3న బళ్ళారి బైపాస్ వద్ద జాతీయ రహదారి 44ను కలుపుతూ నగర శివారు పంగల్ రోడ్డు వద్దనున్న చెన్నై హైవేకి అనుసంధానిస్తూ కేంద్రం 311.93 కోట్లతో అర్బన్ ప్రాజెక్టు చేపట్టేలా చర్యలు తీసుకుంది. 2021 అక్టోబర్ 25న మొదలైన పనులు ఈ ఏడాది అక్టోబర్ 24కు పూర్తి కావాల్సి ఉంది. అయితే 5 నెలల ముందుగానే కాంట్రాక్ట్ సంస్థ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. 650 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజెస్ ఇవన్నీ కూడా ఇస్తే ఇప్పటికే దాదాపుగా కూడా 70% 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు వినియోగం కూడా తీసుకొని వచ్చేసాం. ఇప్పుడే గుత్తి రోడ్డు నుంచి పాతూరు మార్కెట్ యార్డ్ వరకు కానీ, అలాగే ఈరోజు పంగల్ రోడ్డు దగ్గర రాప్తాడు పంగల్ రోడ్డు దగ్గర నుంచి 9.2 కిలోమీటర్ టౌ క్లాక్ మీదుగా సప్తగిరి టౌ క్లాక్ మీదుగా బళ్ళారి రోడ్డు వరకు కూడా 310 కోట్ల రూపాయలతో తీసుకొని వచ్చేసి పనులు కూడా దాదాపుగా కూడా 80% కూడా పూర్తి కూడా చేయడం జరిగింది. అనేకమైన అడ్డంకులు ఉన్నా కూడా, ఎందుకంటే పట్టణంలో రద్దీ ఉండే ప్రదేశంలో కూడా చేయాలని చెప్పి ఎప్పుడు ఎక్కడ కానీ నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద బ్రిడ్జి దాదాపుగా 760 మీటర్లు 1.44 కిలోమీటర్స్ ఉన్న బ్రిడ్జిని కేవలం 15-16 మాసాల్లోనే పూర్తి చేసిన ఇది కూడా ఎప్పుడు చాలా అరుదు కూడా చరిత్ర. అటువంటిది ప్రజల యొక్క సహకారంతో, ముఖ్యంగా అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఎన్హెచ్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు, మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమిష్టిగా కూడా చేసినాం. కాబట్టి ప్రజల యొక్క సహకారంతో కూడా ఇంత త్వరగా కూడా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఇన్ని రకాలు చేసి 2,10,000 కోట్ల రూపాయలు, తర్వాత ఇండైరెక్ట్గా కూడా దాదాపుగా ఇంకా 70-80 వేల కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాం. అభివృద్ధి కూడా చేశాం. చాలా సంస్కరణలు తీసుకొచ్చేస్తాం. నిరుద్యోగులకు, యువతరాలు చెప్పి ఒక అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి పారిశ్రామికంగా కూడా డెవలప్ చేయాలని ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని పోతున్నాం. అటువంటి చేయడానికి సింగిల్గా ఎదుర్కోలేక ఒక కుట్రతో మేమైతే చెప్తున్నాం. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరు చెప్పలేదు. నేను ఈ 4 సంవత్సరాల్లో మంచి చేసింటే, మీకు నమ్మకం ఇంకా కూడా చేస్తానంటే నాకు ఓటేయండి, మళ్ళీ కూడా మా పార్టీని అధికారంలోకి తెండి. నేను మంచి చేయలేదని మీరు భావిస్తే నేను కూడా మీ ఇష్టం అని చెప్పి కూడా చెప్పిన